నమస్తే. చాలా మంది యోగా క్లాసెస్ లో మేము జాయిన్ అవుతామండి, వెయిట్ లాస్ అవుతాము హెల్తీగా అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ వస్తారు. బట్ 1 or 2 days చేయగానే బాడీలో పెయిన్స్ స్టార్ట్ అయ్యాయంటే మళ్ళీ కామ్ అయిపోతూ ఉంటారు. మన బాడీకి మనం మూవ్మెంట్ ఇవ్వక ఇస్తున్నాం కాబట్టి మనకి ఎక్కడైతే ఆ పర్టికులర్ ఏరియాలో మజిల్ మీద బాగా స్ట్రెచ్చింగ్ వస్తుందో ఆ ఫ్యాట్ కానీ మజిల్ కానీ బాగా పెయిన్ వస్తుంది. దట్స్ కామన్ సిమ్టమ్ అండి మనకి వెయిట్ లాస్ లో. మజిల్ పెయిన్స్ స్టార్టింగ్ డేస్ లో అంటే మీకు అసలు ఏ ఫిజికల్ యాక్టివిటీ అలవాటు లేకుండా చేస్తే పెయిన్స్ ఉంటాయి. బట్ నో పెయిన్ నో గెయిన్. ఏదో ఒకటి సూర్య నమస్కారాలు కానీ చిన్న చిన్న వార్మప్స్ చేసుకోవడం కానీ వాకింగ్ వాట్ ఎవర్ చిన్న ఫిజికల్ యాక్టివిటీ మీకు అలవాటు ఉండి బాడీలో ఈజినెస్ ఉండి ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే జాయిన్ అవ్వండి. యాజ్ ఏ హౌస్ వైఫ్ గా ఉంటూ నాకున్న టైం అడ్జస్ట్ చేసుకుంటూ నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చే వాళ్ళకి హెల్తీ వేలో వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు, బాడీలో మొబిలిటీ ఎలా పెంచుకోవాలి, స్టామినాని ఎలా పెంచుకోవాలి, సో అన్ని తింటూ హెల్తీగా మన బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ ని ఎలా బయటకు పంపించాలనేది మాత్రం నేను ట్రైనప్ చేసి పంపిస్తూ ఉంటాను. మోస్ట్లీ మన క్లాసెస్ లో ట్రెడిషనల్ యోగాతో పాటు ట్విస్టింగ్ ఆసనాస్ ఎక్కువ చేపిస్తాను అండ్ పిల్లెట్స్ టబాటో వర్కౌట్స్ హెవీగా చేపిస్తాను. సో ఇవన్నీ చేయాలి అంటే బాడీలో మంచి ఎనర్జీ ఉండాలి, చక్కగా తినాలి, 3 పూటల హెల్తీ వేలో తింటూ మన బాడీలో ఆల్రెడీ పేరుకున్న ఫ్యాట్స్ ని బయటికి పంపించే ఒక ప్రోగ్రామ్. కొంచెం కష్టమైన ఇష్టంగా చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేదంటే మేము ఇంత కష్టపడము ఈజీగా ఏదో ఫుడ్ తగ్గించేసి లేదంటే పిచ్చి పిచ్చి ప్రోడక్ట్స్ వాడేసి మేము వెయిట్ లాస్ అవుతాము అంటే గోవింద. కష్టంతోనే ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి, లాంగ్ రన్ లో ఉంటాయి, మనతోనే ఉంటాయండి. మీ హెల్త్ గురించి మీరే ఒక అడుగు ముందుకు వేయాలి, హెల్తీగా ముందుకెళ్ళాలి. సో ఫిజికల్ మూవ్మెంట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మన బాడీ ఉన్నదే మూవ్ అవ్వడానికి. స్టిక్ ఆన్ చేసి మేము మూవ్మెంట్ ఇవ్వము కానీ వెయిట్ లాస్ అవ్వాలి అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో ఒక అరగంట లేదా గంట మీ శరీరానికి మీరు ఇవ్వండి, మీ శరీరం మీకు తిరిగి ఎన్నో ఇచ్చేస్తుందండి. విత్ ప్రాక్టికల్ గా చెప్తున్నా. 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు యోగాలో. చేసుకుంటూనే ఉన్నా. ఎక్కడ మొదలెట్టానో నా ప్రయాణాన్ని అది ఇంత వైడెన్ అయిందనమాట. నా కోసం మొదలెట్టాను, మీ వరకు చేరుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా మనం ఒక రోజు అన్నం పప్పే తినాలంటే ఎంత బోరింగ్ గా ఉంటుంది. సో అలా ఫిజికల్ యాక్టివిటీలో కూడా చక్కగా అప్పుడప్పుడు కొంచెం ఛాలెంజింగ్ గా, ఎఫెక్టివ్ గా, ఇంట్రెస్ట్ గా కొత్త యాడ్ చేయండి. వాకింగ్ చేసే వాళ్ళంటే కొంచెం యోగా ట్రై చేయండి, వార్మప్స్ ట్రై చేయండి, పిల్లెట్స్ ట్రై చేయండి, లైక్ టబాటో వర్కౌట్స్, విన్యాస యోగా, ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి. బాడీలో ఈజినెస్ పెరుగుతుంది, మొబిలిటీ ఫ్లెక్సిబిలిటీ చాలా చక్కగా పెరుగుతుంది, మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది, మనకి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఒక 5 to 10 years ఏజ్ ని కొంచెం తగ్గించవచ్చు. ఆడవాళ్ళు అయితే ప్రీ మ్యానోపోజ్ ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. 50 years వచ్చినా చాలా స్ట్రాంగ్ గా యంగ్ గా ఉంటారు. ఏం అవసరం లేదు మీకు. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఎవ్రీథింగ్. బాగా శ్వాస తీసుకోండి, రోజుకు ఒక అరగంట వ్యాయామం చేసుకోండి. ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఫిజికల్ యాక్టివిటీని ప్రతి ఒక్కరు మీ లైఫ్ స్టైల్ యాడ్ చేసుకుంటూ అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.